హైదరాబాద్లోని పబ్స్ ఇష్టానుసారంగా తయారయ్యాయి. అప్పుడప్పుడు చర్యలు తీసుకుంటున్నా ఆ తర్వాత మళ్లీ మామూలే. రాజకీయ నేతలు అధికారుల అండదండలతో రెచ్చిపోతూ ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. తాజాగా చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్స్ పబ్ చేస్తున్న గబ్బు వ్యవహారాలు బయటపడ్డాయి. ఎస్ఓటీ పోలీసుల దాడిలో ఆ పబ్లో జరుగుతున్న చండాలమంతా బయటకొచ్చింది. హైదరాబాద్లో పబ్లంటేనే అశ్లీలానికి పర్యాయ పదంగా తయారయ్యాయి. ఎన్నిసార్లు పోలీసులు దాడి చేసినా ఎవరూ పెద్దగా భయపడటం లేదు. సీజ్ చేసి తాళాలు వేసినా కొద్ది రోజుల తరువాత మళ్లీ మామూలే. తాజాగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వైల్డ్ హార్ట్స్ పబ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. చైతన్యపురి పోలీసులు, ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు ఈ పబ్పై దాడులు నిర్వహించి అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులను, డీజేను అదుపులోకి తీసుకున్నారు. వైల్డ్ హార్ట్స్ పబ్ సమయానికి మించి ఓపెన్ చేసి ఉందనే సమాచారంతో పోలీసులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. కపుల్స్ గా కాకుండా సింగిల్ గా ఉన్న కస్టమర్లని యువతులతో ట్రాప్ చేయించి అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబై నుంచి యువతులను తీసుకొచ్చిన పబ్ యజమాని వారిని కస్టమర్స్ కి ఎరగా వేసి డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసులు గమనించారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 16 మంది యువతులను, ఒక డీజే ఆపరేటర్ ను అరెస్టు చేశారు. వైల్డ్ హార్ట్స్ పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్ పరారీలో ఉన్నారు. దీంతో పబ్ నిర్వాహకులు పట్టుబడ్డ వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లీగల్ పనులు చేస్తున్న పబ్బు యజమానులు, మేనేజర్ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న చైతన్యపురి ఏరియాలోని పబ్బుల్లోనే ఇలా ఉంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఉన్న పబ్బుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ 3 ప్రాంతాల్లోని పలు పబ్స్ లో గతంలో ఇలాంటి వ్యవహారాలు చాలాసార్లు బయటపడ్డాయి. నిర్వాహకులు, మేనేజర్లపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ పోలీసులకు తెలిసే జరుగుతున్నాయంటున్నారు పబ్లకొచ్చే కస్టమర్లు.